ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తిరస్కరించిన తేదీ నుంచి వారం రోజుల్లోగా అప్పీలేట్ కమిటీకి దరఖాస్తు చేయవచ్చని టౌన్ ప్లానింగ్ రాష్ట్ర డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారు తెలుపుతున్నారండి. దరఖాస్తుదారు తన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి అనుకుంటే lrs.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లింకును ఓపెన్ చేసి ఇందులో అడిగినట్లుగా దరఖాస్తు నెంబర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అనధికార లేఅవుట్లలో 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు ఎల్ఆర్ఎస్ కింద రుసుము చెల్లించాలని తెలిపారు. ఒక వ్యక్తి 300 గజాలకు ఆ సమయంలో రుసుము చెల్లించి ఆ తరువాత అందులో కొంత అమ్మినా సరే ఇప్పుడు మొత్తం 300 గజాలకు పూర్తి రుసుము కట్టాలని స్పష్టం చేశారు. నాడు రుసుము కట్టిన తరువాత కొంత అమ్మేశానని అమ్మిన దానికి పూర్తి ఫీజును ఇప్పుడు కట్టనంటే కుదరదని ఆయన తెలిపారు. అమ్మిన భాగం పోను ఇంకా మిగిలిన భాగానికి ఎల్ఆర్ఎస్ ఉత్తర్వు పొందాలంటే అప్పట్లో ఎన్ని గజాలకు ప్రాథమిక రుసుము కట్టారో ఇప్పుడు అంతే స్థలానికి పూర్తి ఫీజు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఎల్ఆర్ఎస్ కింద రుసుము చెల్లిస్తున్న ప్రజలకు అనేక సందేహాలు ఉన్నందున ఆయన సమగ్ర వివరాలను తెలుపుతూ ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పూర్తి సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే అందిస్తూ ఉంది. ఇందులో ప్రశ్నలు సమాధానాలు ఇలా ఉన్నాయి. 2020లో దరఖాస్తు చేసినప్పుడు యజమానిగా ఉన్న వ్యక్తి ఆ తరువాత దానిని అమ్మేశారు. అమ్మిన వ్యక్తికి ఇప్పుడు పూర్తి రుసుము కట్టడానికి ముందుకు రావడం లేదు. కొన్న వ్యక్తికి పూర్తి రుసుము కట్టిన తర్వాత పాత యజమాని పేరుతో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ అయితే కొత్త యజమానికి ఇబ్బంది అవుతుందా? కొత్తగా కొన్న వ్యక్తి పూర్తి రుసుము చెల్లించిన తర్వాత మొదట్లో ఎవరి పేరుతో ఉంటే వారి పేరుతోనే ఇప్పుడు క్రమబద్ధీకరణ ఉత్తర్వు జారీ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే ఉత్తర్వును ఇప్పుడున్న యజమాని చూపి భవన నిర్మాణానికి అనుమతి పొందవచ్చు. ఆ స్థలానికి ఎల్ఆర్ఎస్ అయిందని దానిని ఆధారంగా చూపవచ్చు. పాత యజమాని పేరుతో ప్రొసీడింగ్ జారీ అయినా ఇప్పుడు కొన్నవారికి ఏమీ ఇబ్బంది లేదు. కొన్న వ్యక్తి పేరు తన పేరుతో రిజిస్ట్రేషన్ పత్రాలను ఎన్కంబర్స్మెంట్ పత్రాన్ని దాఖలు చేసి ఎల్ఆర్ఎస్ రుసుము నోటీసులో పేరు మార్చాలని దరఖాస్తు చేరిస్తే పేరు మార్చుతారు. అలాగే మరో ప్రశ్న, ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఒక స్థలానికి పూర్తి రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా పూర్తి రుసుము చెల్లించిన తరువాత సంబంధించిన పత్రాలన్నీ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అనేది అధికారులు తనిఖీ చేసి క్రమబద్ధీకరణ చేసిన ఉత్తర్వులను జారీ చేస్తారు. దరఖాస్తును తిరస్కరిస్తే కట్టిన సొమ్ములో 10% మినహాయించుకుని మిగిలిన 90% వెనక్కి ఇచ్చేస్తారు. ప్రభుత్వం నిషేధించిన జాబితాలో లేని స్థలాలకు మాత్రమే క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు. అలాగే మరో ప్రశ్న, ఉదాహరణకు ఒక వ్యక్తి 200 గజాల స్థలం క్రమబద్ధీకరణకు అప్పట్లో ప్రాథమిక రుసుము చెల్లించారు. ఆ స్థలంలో 20 గజాలు రోడ్డు వెడల్పులో పోయింది. ఇప్పుడు మొత్తం 200 గజాలకు రుసుము చెల్లించాల్సిందేనా అని అడుగుతుండగా అవును 200 గజాలకు రుసుము చెల్లించాల్సిందే అంటూ మనకు అధికారులు సమాచారం చెప్తున్నారండి. అలాగే మరో ప్రశ్న, నాలా రుసుము విడిగా చెల్లించాలా? అవసరం లేదు, ఎల్ఆర్ఎస్ రుసుములో భాగంగా నాలా రుసుము కూడా తీసుకుంటున్నారు అంటూ అధికారులు చెప్తుండగా మరో ప్రశ్న, ఒకవేళ ఎవరైనా నిర్ణీత రుసుము కన్నా ఎక్కువ చెల్లిస్తే తిరిగి ఇచ్చేస్తారు అంటూ అధికారులు చెప్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధి మారితే ఏం చేయాలి? ప్రస్తుతం ఆ స్థలం ఏ మున్సిపాలిటీలో ఉందో దాని పరిధిలోకి పేరు మార్చుకోవాలి. ఆ తర్వాతే ఫీజు చెల్లించాలి. కేవలం 5 గుంటలే ఉన్న గతంలో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే ఇప్పుడు దానికి పూర్తి రుసుము చెల్లించాలా అని అడుగుతుండగా చెల్లించాల్సిందే. ఆ స్థలానికి 9 మీటర్ల వెడల్పు గల రోడ్డు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంత రోడ్డు ఉండేలా స్థలం వదలాలి, అప్పుడే రుసుము చెల్లించాలి అంటూ అధికారులు చెప్తున్నారు. అలాగే కట్టాల్సిన రుసుములో ఏమైనా తేడాలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే మార్పులు చేసి మరోసారి నోటీసు పంపుతారా అని అడుగుతుండగా అది ఫిర్యాదును బట్టి పరిశీలించి అధికారులు ఏమైనా మార్పులు చేస్తే పూర్తి రుసుము వివరాలతో మరోసారి నోటీసు పంపుతారు అంటూ చెప్తున్నారు.
పూర్తి రుసుములో 25% రావాలంటే ఏం చేయాలి? స్థలం క్రమబద్ధీకరణ రుసుం ఖాళీగా ఉన్న స్థలం ఈ రెండిటికి కలిపి పూర్తి రుసుం ఈ నెల 31లోగా చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రోరేటా ఓపెన్ స్పేస్ రుసుం చెల్లించే ఆప్షన్ ఉంది కదా. భవనం నిర్మించినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఇప్పుడు 25% రాయితీ రాదు. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అనధికార లేఅవుట్లలో ఏమైనా ప్లాట్లకు అప్పుడు రిజిస్ట్రేషన్ కాకపోతే ఇప్పుడు వాటిని అమ్ముకోవచ్చా? ఈ గడువు తేదీ నాటికి ముందు ఉన్న అనధికార లేఅవుట్లో 10% ప్లాట్లు అప్పుడు అమ్ముకోకపోతే ఇప్పుడు వాటిని అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద అందిన దరఖాస్తులకు సంబంధించి స్థలాల లేఅవుట్ల వివరాలన్నీ రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ పోర్టల్కు ఆన్లైన్లో పంపాం. ఈ లేఅవుట్లో విక్రయించని ప్లాట్లను ఇప్పుడు అమ్ముకుంటే వాటికి రావాల్సిన LRS రుసుమును రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేస్తారు అంటూ మనకు LRS తిరస్కరిస్తే అప్పీలేట్ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకవేళ మనం కొత్తగా స్థలం కొంటే గతంలో ఆ స్థల యజమాని LRSకు దరఖాస్తు చేసినా అతని పేరుతో LRS అప్రూవ్ అయినా ఎలాంటి సమస్య లేదంటూ మనకు LRS అధికారులు ఈ మేరకు పలు రకాల ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం అయితే ఇస్తూ ఉన్నారు.